పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మనతో అనేక మంది నిశ్చయంగా మేము మీ తోడు ఉంటాము, మీరు భయపడకండి అని మనల్ని ఆదరిస్తుంటారు. కానీ మాట తప్పే మనుషులు మన జీవితాలు అనేకులు ఉన్నారు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని మాట మీద నిలబడే దేవుడు అది యేసు ప్రభువారే అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, తల్లిగారు కౌశల్యమ్మ గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం. అమ్మగారు నవాపేట, నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు. ప్రవ్వా, తనకున్న వాంఛ తండ్రి, కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినాలి, రక్షణ పొందాలి, మన తోడు ఎవరు ఉన్నా లేకపోయినా జీవం కలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే వాంఛని తనకు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. అమ్మగారు యేసు అనుచరుల పరిచర్యని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు తండ్రి అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. అమ్మగారు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఎవరైతే ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ మంచిదాన్ని నీ హత్తుకొని యుండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అవును ప్రవ్వా, మేము మీ జీవం గల వాక్యాన్ని మిమ్మల్ని హద్దుకొని జీవించగా ప్రవ్వా మీరు ఎల్లప్పుడూ మా తోడుండే దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి ప్రతి బిడ్డను నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? దేవుని వాక్యాన్ని విన్నారు కదూ? విన్న వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయం చేసుకున్నారా? ఈ వారం దినాల్లో గత వారంలో విన్న వాక్యాన్ని బట్టి ఏమైనా తీర్మానం చేసుకున్నారా? అవును ప్రభువా, నేను మొదటి ప్రేమను కోల్పోయాను, కాబట్టి ఇక నుంచి నేను బైబిల్ క్రమంగా చదువుతాను, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను, దేవుని సేవలో క్రమంగా నేను పాలు పంపులు పొందుతాను, నా మొదటి ప్రేమను నేను కోల్పోయాను, నేను మీకు ఇవ్వాల్సిన భాగాన్ని క్రమంగా ఇవ్వకుండా మానివేశాను. ఈ రీతిగా ఏమైనా ఆధ్యాత్మిక తీర్మానాలు మీరు చేశారా? మంచిది. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మన ఇంట్లో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరారా? ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నాను అనగా మీ కొరకు అర్థవంతంగా ప్రార్థన చేయడానికి. ఏమీ ఆరోగ్యాలన్నా అన్నీ సమస్యలే. అవును, జీవితమే ఒక సమస్యగా కనబడుతుంది ఈ దినాల్లో. పిల్లలు లేకపోతే ఒక సమస్య, పిల్లలు ఉంటే ఒక సమస్య, పిల్లలు మాట వినటం లేదు అనేది ఒక రకమైన బాధ, పిల్లలకు మరలా పెళ్ళిళ్ళు కావాలి, ఆరోగ్యం బాగులేదు, జీవితమే ఒక సమస్యల వలయం. కాబట్టి ఈ సమస్యల వలయంలో మనము చిక్కుకొని ఏదో బాధపడేదానికంటే ఆ సమస్యల వలయంలోంచి బయటికి రావడానికే దేవుడు తన కృపా వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ఎవరు దేవుని వాక్యం మీద ఆనుకొని ఆధారపడి జీవిస్తారో ఎటువంటి పరిస్థితుల్లో అయినా నెమ్మదిగా ఉండడానికి అవకాశం ఉంది. వారి జీవితాలలో శాంతి, సమాధానము, సంతోషము, సంతృప్తి అననుకూలమైన పరిస్థితుల్లో మనకు లభ్యమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఈరోజుక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి వీలును వారందరూ మోకరించండి. నా ఆశ ఏమిటి అనగా ఒక దైవదాసునిగా ఇంటిల్లిపాది మోకరించి ప్రార్థనలో పాల్గొంటే మీ ఇంటికి ఆశీర్వాదకరం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేశారు నాయన. చాలామంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు.
ప్రమాదాలకు కొంతమంది గురి అయి ఉండి ఉంటారు ప్రభువా. అనేక కష్టాలు నష్టాల మధ్య ఉండి ఉంటారు ప్రభువా. వారికంటే మేము గొప్పవారం కాదు నాయన. మీ కృపా కనికరాల మూలంగా ప్రియ ప్రభు టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి ప్రభు. శాంతి సమాధానాలు లేక, జీవితంలో సంతోషము సంతృప్తి లేక, ఆరోగ్యం లేక ఎంతోమంది మా ప్రియులు అలమటిస్తున్నారు నాయన. వారి యొక్క మొర్రను విన్నవారై వారి యొక్క జీవితాల్లో శాంతి సమాధానము సంతోషము సంతృప్తి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను నాయన. సంతానం లేని మా ప్రియ బిడ్డలు చాలామంది ఘోషిస్తున్నారు ప్రభువా. భర్త మూలంగా, అత్తమామల మూలంగా, ఆడబడుచుల మూలంగా ఎన్నో బాధలకు గురి అవుతున్నారు నాయన. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి హృదయ కోరిక తీర్చమని అడుగుతున్నాను నాయన. అవివాహితులు, ముఖ్యంగా ఆడబిడ్డలు సరైన సమయంలో వివాహాలు కాక చాలామంది బాధపడుతున్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకుని సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభు. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా చేయమని యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు ధ్యానాంశము స్ఫురణ సంఘము అనగా హతసాక్షుల సంఘం. ఈ విషయాలు నేను చెప్తాను. ధ్యాన భాగము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. జాగ్రత్తగా విన్నారు కదూ. ఈ భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఈ భాగము మనకు పూర్తిగా అర్థం కావాలి అని అంటే నేను గత పాఠంలో చెప్పాను. ఏమిటి అనగా, ఇటువంటి పట్టిక మీరు తయారు చేసుకోవాలి. దరిదాపు 11 అంశాలతో ఈ పట్టిక తయారు చేశాను. ఈ పట్టిక పద్ధతి ప్రకారం మీరు వ్రాసుకున్నా, జ్ఞాపకం ఉంచుకున్నా మీకు చాలా ఆధ్యాత్మిక మేళ్లు కలుగుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పట్టికలో ఉన్న అంశాలు వరుసగా నేను చెప్తాను. మనం ధ్యానించబోయే సంఘము స్ఫురణ సంఘము. ఇది హతసాక్షుల సంఘం. స్ఫురణ అనే మాటకు అర్థం, స్ఫురణ అనగా బోళము, చేదు. నేను ఈ విషయాలు వివరిస్తాను. సంఘ కాలము, ఈ సంఘము స్థాపించబడిన కాలం క్రీస్తు శకము 120వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం వరకు. ఇక్కడ సంఘము ఏ రీతిగా స్థాపించబడింది, సంఘ స్థాపన. మీరు రాసుకోవాల్సిన మాట సంఘ స్థాపన. ఇక్కడ సంఘము ఏ విధంగా స్థాపించబడిందో మనకు తెలియదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది. ఏమిటి అనగా, అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది: 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆసియాలో ఒక స్థలం ఇది, ఒక పట్టణం ఇది స్ఫురణ. కాబట్టి అక్కడ కూడా ప్రజలు వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని విని రక్షింపబడిన తదుపరి పౌలు గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఒక సంఘము స్థాపించబడింది అని మనం గ్రహించాలి. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘము ఎఫెసీ సంఘానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. మీరు గమనించాలి. ఎఫెసీ సంఘం ఇది. ఈ ఎఫెసీ సంఘానికి 40 మైళ్ళ దూరంలో
స్ఫురణ సంఘము ఉన్నట్లుగా గ్రహించాలి. ఇది చారిత్రాత్మక సత్యం. నేను అట్లాస్ తెచ్చాను. ఈ యొక్క చిన్న ఆసియాను ఏమంటారు అనగా మైనర్ టర్కీ అని అంటారు దీన్ని. ఈ టర్కీ ఈ భాగం మీరు చూడండి, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, పైన టర్కీ. ఈ టర్కీలో ఈ స్ఫురణ అనే స్థలం ఉంది. ఈ స్ఫురణ ఆ కాలంలో స్ఫురణ, ఈ కాలంలో ఇజ్మీర్ అని అంటారు. ఇక్కడ చూడాలి, IZMIR, ఇజ్మీర్. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను అనగా బైబిల్ ఎంత చారిత్రాత్మక సత్యమో మీరు గ్రహించాలని, గమనించాలని ఇంత శ్రమపడి ఈ సత్యాలు మీ మధ్యకు నేను తీసుకుని వస్తున్నాను. మీరు గమనించాలి. కాబట్టి స్ఫురణ సంఘము పౌలు గారి యొక్క ఆధ్వర్యంలో స్థాపించబడింది అని గ్రహిస్తాం. దీనిలో ప్రభువారు ప్రత్యక్షమైన విధానం, ప్రత్యక్షత మీరు రాసుకోవాలి. ఏమిటి అనగా మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ప్రభువారు ప్రత్యక్షమైన విధానం ఆ సంఘానికి. ఈ సంఘాన్ని ప్రభువారు మెచ్చుకున్నారు. 3 విషయాలలో ఆయన మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, నీ శ్రమలను నేను ఎరుగుదును 1. 2, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే 2. 3, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఈ సంఘము శ్రమలు భరించింది, ఈ సంఘము పేదరికాన్ని భరించింది, ఈ సంఘము దూషణలను భరించినట్లుగా చూస్తాం. వాట్ ఎ వండర్ఫుల్ చర్చ్! ఎంత గొప్ప సంఘం అండి, మాదిరికరమైన సంఘం. ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఈ సంఘము ప్రభువారి కొరకు నిలిచినట్లుగా మనము ప్రభువారిని స్తుతించాలి. మరొకటి ఏమిటి అనగా దీనిలో ఈ సంఘంలో కనబడే తప్పు ఏమైనా ఉందా అని ఆలోచించినట్లయితే ఏ తప్పు లేనట్లుగా మనము గ్రహిస్తాం. 7వ అంశము, ఈ సంఘంలో ఏదైనా తప్పు మోపబడిందా? ఏ తప్పు లేని సంఘం. ఏ తప్పు లేదు కాబట్టి దీనికి శిక్ష లేదు, దీనికి మందలింపు లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తదుపరి 10వది ఏమిటి అనగా ఈ సంఘానికి ఉన్న లేక ఈ సంఘానికి వాగ్దానం చేయబడిన బహుమానం ఏమిటి అనగా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవకిరీటం ఇచ్చెదను 1. 2వ బహుమానము, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియూ చెందడు. దీనికి ముగింపు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంఘములతో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. మన చెవులు వినే చెవులేనా, చెవిడి చెవులా ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. ఇది స్ఫురణ సంఘం. ఇప్పుడు ఈ స్ఫురణ సంఘం శిథిలమైపోయింది ప్రియులరా, మంచిది. ఇక ధ్యానంలోనికి వస్తున్నాను. ఈ సంఘం యొక్క పేరు స్ఫురణ. స్ఫురణ అనగా బోళము లేక చేదు. బోళము అనే మాట నేను ఎప్పుడైతే అంటున్నానో మీ మనసులు వెంటనే యేసు ప్రభు వారి యొక్క జననం వైపుకు వెళుతున్నాయి కదూ. ఆ తూర్పు దేశపు జ్ఞానులు దర్శించడానికి వచ్చినప్పుడు వారు ప్రభు వారికి అర్పించి ఆరాధించింది ఏమిటి అనగా బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ బోళము చాలా ప్రియమైనది, విలువైనది. ఈ విలువైన ప్రియమైన ఈ యొక్క పదార్థాన్ని ఆ తూర్పు దేశపు జ్ఞానులు తీసుకుని వచ్చి ప్రభువుని ఆరాధించారు. ప్రభు యొక్క జననములో ఉపయోగించబడింది బోళము గ్రహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మరణంలో కూడా ఈ బోళాన్ని ఉపయోగించినట్లుగా దేవుని వాక్యంలోంచి మనం చూడవచ్చు. ప్రియులరా, దయచేసి మీరు గమనించండి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ నికోదేము, అరిమతయ యోసేపు ప్రభు వారి యొక్క దేహం దగ్గరికి వచ్చారు. ప్రభు వారి యొక్క దేహాన్ని వారు శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలతో పూచినట్లుగా మనం చూస్తాం కదూ. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. కాబట్టి ఈ యొక్క భక్తులు యేసు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని బోళముతో వారు
శుభ్రపరచునట్లుగా సుగంధ ద్రవ్యములు పూసి ఆ ప్రభు వారిని గణపరచునట్లుగా మనం చూస్తాం. అది 2. బోళము ఆయన పుట్టుకలో వాడబడింది, బోళము ఆయన మరణములో వాడబడింది. అంత మాత్రమే కాదు, మన మనసులు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనం ప్రియులరా నేను చదువుతున్నాను. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము, ఈ రీతిగా యాజకునికి ప్రతిష్టాభిషేక తైలం చేయడానికి గోపరసము వాడబడింది. గోపరసము అని తెలుగులో అనువదించబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే మిర్ అని ఉంది, MYRRH. మిర్ అనగా తెలుగులో బోళము. అంటే ప్రధాన యాజకునికి ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయడానికి బోళము ఉపయోగించబడింది. నా ఉద్దేశం ఏమిటి అనగా, ఈ బోళము ఎంత ప్రయోజనకరమైనదో, ఎంత విలువైనదో గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. స్ఫూర్ణ అనగా బోళము, స్ఫూర్ణ సంఘము అంత విలువైన సంఘం. ప్రియులరా, ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బోళము లేక స్ఫూర్ణ అనే మాటకు చేదు అని అర్థం కాదు. ఇంత విలువైన దానిలోంచి చేదు అనుభవం వస్తుంది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దయచేసి గమనించాలి. అనేక పర్యాయాలు మనం వాపోతూ ఉంటాం, విచారపడుతూ ఉంటాం. నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఇలా అనుకోలేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇటువంటి చేదు అనుభవాలు నేను చూస్తానని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాం కదూ. పిల్లరా, దయచేసి గమనించాలి. ఏక విలువైన దానిలోంచి అయినా చేదు అనుభవం రావడమే దేవుని యొక్క ఉద్దేశమనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. శ్రమలు లేకుండా మన యొక్క జీవితాల్లో విలువ లేదు. దయచేసి వినాలి. వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్ అంటూ ఉంటాం. సిలువ లేనిదే విలువ లేదు. స్ఫూర్ణ సంఘం మనకు నేర్పే సత్యము ఇదే. నేను శ్రమ పడుతున్నాను, బాధపడుతున్నాను, ఇటువంటి స్థితిలో ఉంటాను అని నేను అనుకోనలేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే నీవు ఆదరించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అమ్మా, చెల్లమ్మా, నీవు నీ కుటుంబం ఎలా అవుతుంది అని అనుకోనలేదు అనుకుంటున్నావు కదూ. ఇన్ని కష్టాలు భరిస్తాను అని నేను అనుకోనలేదు అనుకుంటున్నావు కదూ. నీవు ఎన్ని కష్టాలు గుండా వెళుతున్నప్పుడు కూడా చివరిలో నీవు ఆధ్యాత్మిక ఆనందము పొందబోతున్నావు అనే సత్యాన్ని నీవు గమనించాలి కదూ. నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడాలి. నీ చేతికి ఉంగరం కానీ, నీ మెడలో ఆభరణం కానీ కావాలి అని అంటే ఆ బంగారముగా నువ్వు ధరించుకోవు. ఆ బంగారాన్ని కొలుములో పెట్టాలి, సుతితో కొట్టాలి, కత్తిరితో కత్తిరించాలి. ఇన్ని అనుభవాలు గుండా వెళితేనే కానీ నీ మెడలో కానీ, నీ మెడలో ఆభరణంగా కానీ, నీ చేతికి ఉంగరంగా కానీ అది రాదు అనే సత్యాన్ని నువ్వు ఎన్నడైనా ఆలోచించావా? కాబట్టి శ్రమలు మన యొక్క జీవితాలలో ఆశీర్వాదకరములు అని గ్రహించాలి. ద సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో వచ్చే శ్రమలు కనబడని ఆశీర్వాదాలు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. అందుకునే పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా చెప్పాడు సామెతల గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. కాబట్టి శ్రమలు వచ్చాయి అని కృంగిపోయి ప్రభువు దూరంగా ఉండవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు శ్రమలు వచ్చినప్పుడు మనుషులు పాపాలు కూడా చేస్తూ ఉంటారు, తప్పుడు పనులు కూడా చేస్తూ ఉంటారు. ఎవడు భరిస్తాడులే ఈ శ్రమలు, ఈ అన్యాయం చేస్తే ఏమవుతుంది, ఈ అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఈ రీతిగా చేస్తే ఏమవుతుంది అని చెప్పి శ్రమలకు భయపడిపోయి లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి గమనించాలి. శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఏమిటి అనగా శారీరక శ్రమలు, మానసిక శ్రమలు, ఆధ్యాత్మిక శ్రమలు కదూ. అనేక పర్యాయాలు రోగం వస్తుంది. ఈ మాయదారి దిక్కుమాల దేవుడు నాకే పెట్టాడు ఈ రోగం అని చాలామంది దేవుడి మీద ఆయాసపడుతూ ఉంటారు. కాదు అండి, కనుక శారీరకంగా శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు రోగాలు రాక ఎవరికి వస్తాయి? మీరు గమనించాలి. రోగాలు వచ్చినంత మాత్రం చేత మనం బెంబేలు పడవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మహాభక్తుడు పౌలు గారంతటి వాడికే శ్రమ కలిగింది. మరి ఏమి అనారోగ్యమో మనకైతే తెలియదు, కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నేను ముమ్మారు ప్రార్థన చేశాను, దేవుడు జవాబు ఇవ్వలేదు. నీ ఈ యొక్క బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను, చాలినంత కృపణిస్తాను అని ప్రభువారు పౌలు గారిని ఆదరించారు. కాబట్టి మన యొక్క శ్రమలలో
మనము ప్రభు వారిని స్తుతించాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆలోచించాలి, శ్రమ దినమున కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక కోణంలోంచి ఆలోచించినట్లయితే పాపం వలన కూడా శ్రమలు రావడానికి అవకాశం ఉంది కదూ. నీకు జీవితంలో ఇష్టానుసారంగా త్రాగుతున్నావు కాబట్టి నీకు క్షయవ్యాధి వస్తుంది. ఇష్టానుసారంగా పాపం చేస్తున్నావు కాబట్టి నీకు జీవితంలో ఎయిడ్స్ వ్యాధి, HIV వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తున్నాయి. ఇంట్లో నెమ్మది లేదు, నీ భార్య సహించలేకపోతుంది, నీ బిడ్డలు నీకు దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటనగా నీ పాప జీవితమే కదూ. ఈ సత్యాలు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్ఫురణ అనే మాటకు చేదు అని అర్థం. ప్రియరా, ఈ స్ఫురణ సంఘంలో ఉన్న కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఈ స్ఫురణ సంఘానికి వ్రాస్తున్న విధానం ఏమిటి అనగా, మొదటి వాడును కడపటి వాడునైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, ఆయన ఆది, ఆయన అంతం, ఆయన పునరుద్ధానుడు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం అండి. చనిపోయి మరలా తిరిగి లేచిన వారు ప్రపంచంలో ఎవరున్నారండి? మీరు ఒక్కనే చెప్పండి ప్రియులారా. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సమాధులుగానే ఉన్నాయి. తెరువబడిన సమాధి ప్రపంచంలో ఒకే ఒక సమాధి. ఆ సమాధి నా ప్రభువుది, మీ ప్రభువుది, మన ప్రభువుది. పునరుద్ధానుడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అవును అమ్మా, నువ్వు శ్రమలు పొందుతున్నావు కదూ. భర్త మూలంగా శ్రమలు పొందుతున్నావా? భార్య మూలంగా శ్రమలు పొందుతున్నావా? ఆర్థికంగా శ్రమలు పొందుతున్నావా? నీ యొక్క జీవితంలో ఇరుగు పొరుగు వాళ్ళ శ్రమలు పొందుతున్నావా? నీ ఉద్యోగంలో శ్రమలు పొందుతున్నావా? నీవు ఏ శ్రమల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ ఆదరణకరమైన మాట ఏమిటనగా, అమ్మా బాబు, నీ శ్రమలు నేను ఎరుగుదును. దేవుని నామానికి స్తోత్రం. మన శ్రమలను ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏ శ్రమ రాదు అనే సత్యాన్ని నీవు గమనించాలి. పర్వతములు తత్తరిల్లిన, మెట్టలు తొలగిపోయిన, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన ఆ ప్రియ ప్రభు రొమ్ము మీద ఆనుకొనుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పర్వతములు తత్తరిల్లే శ్రమలు, కొండలు తొలగిపోయే శ్రమలు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు కూడా విడిచిపోని శాశ్వతమైన కృప అమ్మ బాబు నీతో ఉంటుంది అనే సత్యాన్ని నీవు గ్రహించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రత అనే మాట ఇంగ్లీష్లో పవర్టీ అని ఉంది, పేదరికం కదూ. ఎంతమంది పేదవారు అండి. నా మటుకు నేను ప్రియులరా కడు పేదరికంలో నేను పుట్టి పెరిగాను. పేదరికం అంటే నాకు తెలుసు అండి. నా చదువంతా పేదరికంలో జరిగింది ప్రియులరా. కనుక ఈరోజు తింటే మరుక్షణం రాత్రికి ఉంటుందో ఉండదో తెలియని పేదరికం నేను పెరిగాను అండి. ప్రియ ప్రభు అంటున్నాడు, నీ పేదరికాన్ని నేను ఎరుగుదును. ఈ దినాల్లో చాలామంది బోధ చేస్తూ ఉన్నారు, ప్రాస్పరిటీ గాస్పల్ అని ఒకటి వచ్చేసింది అండి. అంటే దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు అని చెప్పి కనుక చాలామంది ఈ ఆశీర్వాదపు బోధలే చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, నీ పేదరికాన్ని నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. బైబిల్లో మనం చూసుకుంటే ప్రియులరా, మోషే తన యొక్క జీవితంలో ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోగలిగిన మోషే గారు దరిద్రుడిగా జీవించాడు అండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో దారిద్రత అది శాపం కాదు, దారిద్రత ఆశీర్వాదం అని భావించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. లాజరు ధనవంతుని యొక్క ఉపమానం మనం చూసినట్లయితే లాజరును గూర్చి వ్రాయబడిన మాట వెనుక లాజరు దరిద్రుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. లాజరు దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడైన అతడు చనిపోయాడు. చూసినట్లయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరదేశు వెళ్ళాడు. దరిద్రత పరలోకానికి అడ్డు కాదు. నీ దరిద్రత, నీ పేదరికాన్ని ఎరుగుదును. ఇంకొక మాట చెప్పనా నేను, మనము పేదవారము, బాధపడవద్దు. మన కొరకు ధనవంతుడైన దేవుడు పేదవాడయ్యాడు. నక్కలకు బొరీలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి. లోకరక్షకుడు సృష్టికర్త యేసయ్య తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేని వానిగా పేదరికాన్ని ఆయన భరించాడు. నీ దరిద్రతను నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును కదూ. ఈ దినాల్లో విశ్వాసులను హింసించేది, విశ్వాసులను దూషించేది లోకస్తులు కాదు అండి. దయచేసి ఈ మాట మీరు గమనించాలి. ఎవరు అనగా విశ్వాసులకు శత్రువులు. ఎవడు పెట్టాడరా కంట్లో పుల్ల అని అంటే
ఇంట్లో వాడే పెట్టాడు కంట్లో పుల్ల అంటారు. బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు మనల్ని విమర్శించేది మన వాళ్ళే విమర్శిస్తున్నారు. విశ్వాసులనే విమర్శించుకుంటున్నారు. ఎంత విచారం అండి. ఒక సంఘానికి వెళ్తున్న వారు ఇంకొక సంఘానికి వెళ్తున్న వారితో మాట్లాడటం లేదు. ఒక సంఘ సేవకుడు ఇంకొక సంఘ సేవకుడిని చూస్తే ముఖం తిప్పుకుంటాడు. యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని నెరుగుదును. ఎంత మెంటల్ టెన్షన్ అండి ఈ దినాల్లో. ప్రియులారా, దేవునికి సేవలో ఉన్నాము అనే మాట కానీ చాటున ఎన్ని విషయాలు మాట్లాడతారు. చాలా విచారమైన సంగతి. స్వర్ణ సంఘం ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళిన సంఘం అని అంటూ ప్రభువారు చెప్పింది ఏమిటనగా, నీవు పొందబో శ్రమలకు భయపడకము. దేవుని నామానికి ఫియర్ నాట్. దేవుని నామానికి స్తోత్రం. ఫియర్ నాట్. ఓ సంగమా, నీవు భయపడవద్దు. ఇవి కొన్ని దినాలే. 10 దినముల మట్టుకి శ్రమ కలుగును. 11 కాదు, 9 కాదు, 10 దినముల మట్టుకి శ్రమ కలుగును. 10 దినములు అనే మాట మనం దీర్ఘంగా ఆలోచించినట్లయితే చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ మాట మీద. నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, 10 దినముల మట్టుకు శ్రమ కలుగును అనగా ఈ శ్రమలు కొద్ది కాలమే. 10 అనే మాట పరీక్షా సంఖ్య అని చెప్పాను కదూ. ఆ యొక్క కొలువులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాంసాహారం తినండి లేక త్రాగుడు త్రాగండి, మీరు మంచిగా ఉండాలి అని అధిపతులు చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఏమన్నారు అనగా, 10 దినములు మమ్మల్ని పరీక్షించండి, మేము మాంసాహారం ముట్టం, మేము త్రాగుడు త్రాగం అని చెప్పి 10 దినములు మమ్మల్ని పరీక్షించండి. 10 అనే సంఖ్య పరీక్షకు గుర్తు. 10 దినములు శ్రమ కలుగును. కానీ వాగ్దానం ఏమిటనగా, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. కాబట్టి మన కొరకు యేసు ప్రభు వారి కిరీటాలు పట్టుకుని ఉన్నారు. ఒక కిరీటం జీవ కిరీటం. ఇంకా ఎన్ని కిరీటాలు ఉన్నాయో నేను చెప్తాను. ఈ భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుని సిద్ధపడి రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రభు ఇచ్చే జీవ కిరీటానికి వారసులైనట్లుగా జీవించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.